ఆస్తిక మహాశయులకు స్వధర్మ వేదికకు స్వాగతం. జిజ్ఞాసుల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం, మీరు చేస్తున్న సహకారం చాలా గొప్పది. మనందరం కలిసి సనాతన వైదిక వాంగ్మయంలో చెప్పబడ్డ అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కూడా ధర్మానికి సంబంధించిన విషయాలు మనము చివరి ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా తెలుసుకున్నాం. అలాగే ఈ ఎపిసోడ్లో ధర్మము అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి, ధర్మానికి ఏవి ప్రమాణములు, అంటే ధర్మాచరణ చేసే వాళ్లకు ఏవి ప్రమాణాలు, మొదలైన విషయాల గురించి మనం చర్చ చేసుకుందాం. అందరికీ మరొకమారు స్వాగతం. మహాగణేశాయ నమః, మహాసరస్వత్యై నమః, సద్గురు పాదారవిందాభ్యాం నమః, శివాయ గురవే నమః. మనకి ధర్మము అనే పదానికి వేదం ఇస్తున్నటువంటి డెఫినిషన్ ఏంటో చూద్దాం. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఈ మాట చెబుతుంది. దేవతలు యజ్ఞస్వరూపుడైన పురుషుడిని యజ్ఞం చేత ఆరాధించారు. ఆ యజ్ఞకర్మలే సృష్టి మొట్టమొదట్లో ధర్మాలు చెప్పబడ్డాయి. అంటే వేదములే ధర్మములు అని చెప్పబడ్డాయి. ఆ ధర్మాలు ఆచరించినటువంటి మహాత్ములు చాలా గొప్ప స్థానాలను పొందుతున్నారు అని మనకి వేదం చెబుతుంది. అదేవిధంగా మహాభారతంలో కూడా అది ఇచ్చే అర్థం ఏంటంటే, ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యత్ స్యాత్ ధారణ సంయుక్తం స ధర్మః ఇతి నిశ్చయః. ధారణ అనే పదానికి అర్థం ఏంటి అంటే నిలబెట్టడము, కాపాడడము అని అర్థం. కాబట్టి అటువంటి ఆ నిలబెట్టడము, కాపాడడము అనేటువంటి శక్తి దేనిలో ఉంటుందో దానికి ధర్మము అని పేరు. కాబట్టి అటువంటి ధర్మము అనే పేరు వచ్చింది. ఆ ధర్మమే ప్రజలను లేదా సమాజాన్ని, ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి సమాజాన్ని అది నిలబెడుతుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అనే పదం కూడా మనం లోకంలో వింటూ ఉంటాం. కాబట్టి ధరించి ధారణ చేసేవాడిని రక్షించేది అని అర్థం ఒకటి, సమస్త జగత్తును ధరించి ఉన్నది అని అర్థం ఒకటి. అలాగే వైశేషిక సూత్రాలలో కూడా ఇంకా చాలా గొప్ప మాట చెప్పారు. యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మః. ఈ లోకంలో ఆచరించటం వల్ల వాడికి ఇహలోకంలో ఐశ్వర్యము, కీర్తి, సుఖాలు మొదలైనవి కలగాలి. అదేవిధంగా పరలోకంలో స్వర్గము, మోక్షం లాంటివి రావాలి. దీనికి ధర్మము అని పేరు అని అన్నారు. అలాగే విశ్వాన్ని నిలబెట్టే మూల శక్తిగా ధర్మమే ఉన్నది అని చెప్పడానికి కూడా కృష్ణ యజుర్వేదంలో ఒక గొప్ప మంత్రం మనకు కనబడుతుంది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి మొత్తము సమస్త విశ్వానికి, జగత్తుకి మరియు ఈ లోకమంతా ఏదైతే ఉందో దానికి పునాది ఈ లోకంలో ధర్మమే అయ్యున్నది. ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి ధర్మాత్ముడిని మాత్రమే ప్రజలు ఆశ్రయిస్తారు. ధర్మం చేతనే పాపాలు నశించిపోతాయి. ఈ సృష్టి అంతా కూడా ధర్మం మీదే నిలబడి ఉన్నది అనే విషయాలను వేదం ద్వారా చెప్పబడుతున్నాయి. అలాగే దర్శనాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే, ప్రధానంగా వైశేషిక సూత్రాలలో మనము చెప్పుకున్నటువంటి యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మః అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే చోదనా లక్షణోర్థో ధర్మః అని చెప్పి పూర్వమీమాంసా సూత్రాలు కూడా చెప్తున్నాయి. అంటే ధర్మము వేదము ద్వారా ఉపదేశించబడుతుంది. ఎట్లాగా అంటే ఆజ్ఞలాగా చెప్పబడుతుంది. మనిషికి శ్రేయస్సును కలిగించడానికి ఉపయోగించబడేటువంటి వాటిని చోదన చెప్పబడి ధర్మంగా చెప్పబడుతుంది. ఎలా చెప్తాయి అంటే, ఏ పనులు చెయ్యాలో వాటిని చెప్తాయి, ఏ పనులు చెయ్యకూడదో వాటిని కూడా చెప్తాయి, ఏ పనులు ఎవరు చెయ్యాలో కూడా చెప్తాయి, ఏ పనిని ఎవరు చెయ్యకూడదో కూడా చెప్తాయి. సో ఇట్లా చోదన అంటే ఉపదేశాన్ని లేదా ఆజ్ఞను కలిగి ఉన్నటువంటి వేదములే ధర్మములు అని అక్కడ కూడా చెప్పారు. అలాగే మనందరికీ లోకంలో రకరకాల ధర్మశాస్త్రాలు అవి చూస్తుంటాం కదా. వాటిల్లో మనుస్మృతి మనందరికీ బాగా పరిచయం ఉన్న గ్రంథం. దాంట్లో ఏం చెప్తున్నారు? ధర్మము అంటే, ధర్మ లక్షణాలు ఏమిటి అంటే, ధృతి అంటే ధైర్యము, సహనము, క్షమ అంటే క్షమించటము, దమము అంటే ఇంద్రియాలను లేదా మనస్సుని అదుపులో పెట్టుకోవడము,
అస్తేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడము. శౌచము అంటే బాహ్య శుచిని కలిగి అంతఃశుచిని కూడా కలిగి ఉండడము. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహము. అలాగే ధీహి అంటే మంచి బుద్ధి, మంచి ప్రవర్తన, మంచి వివేకం కలిగి ఉండడము. విద్య అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండడము. సత్యము మనకు తెలిసింది, అబద్ధం చెప్పకుండా ఉండడము. అక్రోధ అనవసరమైన విషయాలకి కోప్పడుతూ ఉండడం. ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు దాన్ని ఖండించకుండా ఉండడం కూడా మహాపాపమే. కాబట్టి ఎక్కడ కోపడాలి అక్కడ కోపడంలో తప్పులేదు. అక్రోధం అంటే కోపం లేకుండుట, అంటే అనవసరంగా కోపడకుండా ఉండడం అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ధర్మ లక్షణాలు అని చెప్పారు. అదేవిధంగా యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన సమ్యక్ సంకల్పజ కామ ధర్మమూలమిదం స్మృతం అని చెప్పారు. అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు, సత్పురుషుల ఆచరణ, అంటే వేదాలు ధర్మశాస్త్రాలలో, శృతులు, స్మృతులు, పురాణాలలో ఏవైతే చెప్పారో వాటిని యథాతథంగా ఆచరించేవాడు సత్పురుషుడు అని చెప్పబడతాడు. అలాంటిది ఏది చేస్తే తన అంతరాత్మకు శాంతి కలుగుతుందో ఆ పని, మరియు శాస్త్రబద్ధమైన సత్సంకల్పంతో పుట్టినటువంటి కోరిక, ఈ 5 ధర్మానికి మూలాలు అని చెప్పబడుతున్నాయి. అలాగే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదుః ఋషయః న అపి దేవాః న సిద్ధ ముఖ్యాః అసురాః మనుష్యాః కుతః ను విద్యాధర చారణాదయః అని ఇది కూడా మనకి భాగవత మహాపురాణంలో చెప్పబడినటువంటి వాక్యం, శ్లోకం. అక్కడ ఏం చెప్తున్నారు అంటే ధర్మము అనేది సాక్షాత్తుగా భగవంతుడి చేతనే ఆయన శ్వాస అయిన వేదాల ద్వారా నిర్దేశించబడింది. ఈ ధర్మము యొక్క లోతైన సూక్ష్మాలని ఋషులు, మహర్షులు, దేవతలు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఇక సిద్ధులు, అసురులు, మనుష్యులు, విద్యాధరుల గురించి చెప్పేదేముంది? ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటి లేదా పరమాత్మ ద్వారా వ్యక్తమైనటువంటి జ్ఞానము అని అర్థం. అలాగే మనకి మహాభారతంలో ఇంకో మాట కూడా ఉంది. ధారణా ధర్మమిత్యాహు ధర్మేణ ధృతా ప్రజా యత్ స్యాత్ ధారణ సంయుక్తం న ధర్మ ఇది నిశ్చయ. ఇది మనకి మహాభారతంలో కూడా కనబడుతుంది. ఏంటంటే సమస్త సమాజాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని పడిపోకుండా పట్టుకొని కాపాడేది కాబట్టి దానికి ధర్మము అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. ధర్మము చేతనే ఈ సమస్త ప్రజలు జీవించి ఉన్నారు. వ్యవహారము దానివల్లే జరుగుతుంది. లోకానికి, సమాజానికి దేని వల్ల మేలు జరుగుతుందో నిస్సందేహంగా అదే ధర్మము అని చెప్పబడింది. కొన్ని చోట్ల అధర్మము కూడా మనకు మేలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అధర్మము ఎప్పుడు మేలు చేయదు. అది మనల్ని ఎప్పుడూ కూడా బాధిస్తూ అనేక రకాల ఇబ్బందులకే దారితీస్తుంది. మొదట్లో సంతోషంగా మనకేదో మేలు చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ మేలు చేయదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలా గొప్ప మాట సంప్రదాయంలో మనకి చెప్తూ ఉంటారు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎవరో కాదయ్యా, పోత పోసినటువంటి విగ్రహమే, ధర్మ స్వరూపమే, ధర్మం అనే విగ్రహమే రాముడు అని చెప్పారు. ఇలా రాముడు మనకి సంప్రదాయంగా ధర్మస్వరూపిగా మనకి అనుగ్రహించేటువంటి చాలా గొప్ప వాడు. అందుకనే ఈనాటికి కూడా రాముడిని మనము చక్కగా పూజిస్తూ, రాముడి లాంటి భర్త కావాలని, రాముడి లాంటి అన్న కావాలని. రాముడు ఏ విధంగా సరిపోడో చెప్పండి. అన్ని రకాలుగా రాముడు తన ధర్మాన్ని నిర్వర్తించినటువంటి గొప్ప పురుషుడు. కాబట్టి రాముడి లాంటి వాళ్ళు కూడా మనకు సంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ ఆచరణను మనకు తెలియజేసినటువంటి ఆచార్యులే ఋషులు, రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళంతా కూడా. అదే విధంగా ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ వేదశాస్త్రాలు మనకు అందుబాటులో లేనప్పుడు, ధర్మ సంశయం వచ్చినప్పుడు ఎవరిని మనం ప్రమాణంగా తీసుకోవాలి అనే దానికి చెప్తున్నారు. దీనికి మనకి యజుర్వేదంలో ఉన్నటువంటి కృష్ణ యజుర్వేదం తైత్రీయోపనిషత్తులో శిక్షావళిలో ఉంది. అథ యదితే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమ్మరుషిణః యుక్తా ఆయుక్తాః అలోక్షా ధర్మ కామాస్యుః యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అని మంత్రం చెబుతుంది. గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తూ, అబ్బాయి, ఎప్పుడైనా చేయాల్సిన కర్మల విషయంలో కానీ, నడవడిక విషయంలో కానీ సందేహం కలిగితే అప్పుడు చుట్టుపక్కల వారిలో ఎవరు వివేకవంతులు, నిష్పక్షపాతంగా ఆలోచించగలిగే వాళ్ళు,
క్రూరత్వము లేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, ధర్మము పట్ల వేద శాస్త్రముల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, అందులో చెప్పబడినటువంటి ఆచారాలను నిత్యము ఆచరించేవారు, నిష్కాములు అయి ఉంటారో వారు ఆయా పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో నీవు కూడా అలాగే ప్రవర్తించు, వారి సదాచారమే నీకు శరణము అని మనకి ఉపనిషత్తు చెప్పింది. అంటే శృతులు, స్మృతులు, ఇతిహాస పురాణాలే కాకుండా సదాచార సంపత్తి కలిగిన వాళ్ళు కూడా మనకి ప్రమాణము అని చెప్పడానికి సాక్షాత్తుగా వేదమే ప్రమాణాన్ని చూపెడుతుంది. అంతవరకే కాదు, గౌతమ కల్పసూత్రాలు మొదలైన వాటిల్లో ధర్మసూత్రాల్లో కూడా అక్కడ వేదోఖిలో ధర్మమూలం తద్విదాంచ స్మృతిశీలే అనే మాట చెప్పారు. అలాగే ఇదే మాటని బలపరుస్తూ మనకి అనేక చోట్ల ప్రమాణాలు ఉన్నాయి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ప్రమాణాలు తెలుసుకున్నాం, కానీ ఇలాంటి వాళ్ళు అప్రమాణము కూడా తెలుసుకోవాలి కదా, దానికి చెప్తున్నారు. దీనికి కూడా మనుస్మృతి చెప్తున్నది, పాషండిన వికర్మస్థాన్ బైడాల ప్రతికాన్ షఠాన్ హైతుకాన్ బకవృత్తీన్ చ వాక్మాత్రేణాపి నార్చయేత్. ఇది మనకి 4వ అధ్యాయం మనుస్మృతిలో కనబడుతుంది. పాషండిన అంటే మనకు పాషండులు అంటే వేద నిందకులు అని అర్థం. వికర్మ అంటే వికర్ములు అంటే శాస్త్ర విరుద్ధమైన కర్మలను ఆచరించే వాళ్ళు. అలాగే మనకి పిల్లి వ్రతం, మనకి లోకంలో బైడాలక వ్రతికాన్ అన్నాడు కదా, అందుకని బయటికి సాధువుల్లా కనిపిస్తూ లోపల కురర్ బుద్ధి కలిగిన వాళ్ళు. మూర్ఖులు, అదేవిధంగా కుతార్కికులు, బయటికి కొంగ జపం చేసేవారు, అంటే ఆ స్వార్థం కోసం భక్తుల్లా నటించేవాడు, బయటికి మాత్రమే ఏదో జపం చేస్తున్నట్టుగా కనబడతాడు, యథార్థానికి మనకి అంత ఇదే ఉండదు. అలాగే కనీసం ఇట్లాంటి వాళ్ళు కనబడితే మాటలతో కూడా వాళ్ళని పలకరించకుండా వెళ్ళిపోవాలి, వాళ్ళ వైపు చూడడానికి కూడా వీల్లేదు అని, వీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంది అని దాంట్లో తెలియజేశారు. అలాగే ఇక వశిష్ఠ ధర్మ సూత్రాలలో ఇంకా గొప్ప మాట చెప్పారు. కల్పసూత్రాలలో కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, జ్ఞానం ఉండి కూడా ప్రారబ్ధం పేరుతో ధర్మ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని మనం గురువుగా స్వీకరించవచ్చా లేదా అని మనకో సందేహం. ఎందుకంటే లోకంలో చాలా మంది ధర్మ విరుద్ధంగా కనబడుతుంటారు, కానీ వేద శాస్త్రాలన్నీ వాళ్ళు చదివే ఉంటారు. పాపం వేదాలు శాస్త్రాలు చదివి ఉంటారు. కొంతమంది ఏమీ చదవరు, అయినా కూడా సదాచార సంపత్తిని కలిగి ఉంటారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అన్ని చదివి అన్ని తెలిసి కూడా ధర్మ విరుద్ధంగా గనక ప్రవర్తిస్తే దాని గురించి చెప్తున్నారు ధర్మసూత్రం. వశిష్ఠ ధర్మసూత్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆచారహీనం న పునంతి వేదాః యద్యప్యధీతా సహషడ్భిరంగైః ఛందాంసి ఏనం మృత్యుకాలే త్యజంతి నీడం శుకాంతాః ఇవ జాత పక్షాః అని చెప్తున్నారు. ఏంటంటే 6 అంగములతో కూడినటువంటి వేదాన్ని, 6 అంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం అని కల్పం, వీటిని వేదాలతో సైతంగా అధ్యయనం చేసినప్పటికీ కూడా సదాచార సంపత్తి వేదశాస్త్రాలలో చెప్పబడినటువంటి నడవడిక గనక లేకపోతే వాడిని ఆ వేదశాస్త్రాలు కూడా పునీతుణ్ణి చేయలేవు. పైగా వాడి శరీరాన్ని వదిలే సమయంలో రెక్కలు వచ్చిన పక్షులు గూటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఈ వేదశాస్త్రాల విజ్ఞానం అంతా కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పారు. మరి అలాంటి గురువు గనక మనకు లభిస్తే మనం ఏం చేయాలి అంటే, వాళ్ళని ఏమి తిట్టి కొట్టి దూషించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. దానికి ఏం చెప్తున్నారు అంటే, మహాభారతం, రామాయణంలో కూడా ఉందన్నమాట. గురోః అవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథ ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. వారు బ్రహ్మజ్ఞానం కూడా కలిగి ఉంటే ఉండవచ్చు కాక, వాళ్ళేదో జన్మాంతర ప్రారంధాల వల్ల ధర్మ విరుద్ధంగా కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని గనక మనము గురువుగా స్వీకరించి వాళ్ళను గనక అనుకరిస్తూ ఉంటే, వాళ్ళు ధర్మ విరుద్ధంగా చేసేటువంటి పనులు మనకి ఆచరణీయములుగా అనిపించి వాటిని మనం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం లేదు, అది కనుక ఆచరిస్తే మనం పతనం అయిపోతాం. కాబట్టి అలాంటి మహానుభావులు ఎవరైనా కనబడితే వారికి నమస్కారం పెట్టి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళని మనం దూషించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం దూషించాల్సిన అవసరం లేదు. ఇంకా అంతవరకే కాకుండా లోకానికి ఎవరు ఆదర్శవంతుడు అంటే, యద్యద్ ఆచరితి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుదే లోకస్తదను వర్తతే. కాబట్టి ప్రమాణము అనే దాన్ని, వేదశాస్త్ర సమ్మతమైన ప్రమాణాన్ని గనక లేకుండా, వాడు సదాచార సంపత్తి గనక లేకపోతే వాడిని మనం గురువుగా స్వీకరిస్తే దానివల్ల నష్టాలు కలుగుతాయి.
గురువుగా ఉండేవాడు, నలుగురికి ఉపదేశం చేసేవాడు, సదాచార సంపత్తిని కలిగి వాడు ఆచరణని ఆచరిస్తూ చేయాలి. అంతవరకే కాకుండా లోకంలో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తామండి, మాకు చెప్పేదేముంది అని గనక ఎవరైనా అంటే దానికి కూడా చాలా విశేషమైనటువంటి విషయం మనకు తెలియజేస్తున్నారు. శాస్త్ర విధి ఉత్సృజ్య క్రియతే కామకారత, ఎవరైతే శాస్త్ర విధిని ఉల్లంఘించి కర్మను గనక చేస్తే వారికి నససిద్ధిం అవాప్నోతి, వాడికి సిద్ధి మంచి గతులు కలగవు, నా సుఖం నా పరాంగతి, వాడికి మంచి కలగదు, అదేవిధంగా ఉత్తమలోక ప్రాప్తి కూడా కలగదు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ, కాబట్టి శాస్త్రమే అన్నిటికీ ప్రమాణము. శాస్త్రము అంటే మరేదో కాదు, అది వేదములు, శాస్త్రములు, ఇతిహాస పురాణాదులు, అందులో చెప్పబడిన విషయాలను ప్రాక్టికల్ గా ఆచరిస్తున్నటువంటి ఋషులు లేదా ఆ సంప్రదాయానికి ఉన్నటువంటి గురువులు. కాబట్టి నేటికి కూడా మనకి అనేక స్వాములు సన్యాసాన్ని స్వీకరించినప్పటికీ కూడా వారు దేవతార్చనలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి జగద్గురువులైనటువంటి శృంగేరి భారతీ తీర్థ స్వామి వారు కానివ్వండి, ఇంకా రకరకాల గురువులు. కాబట్టి అటువంటి వారు ఎందుకు ఇలా కర్మలను ఆచరిస్తున్నారు అంటే దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు. వాళ్ళను చూసి ఆ సత్ప్రవృత్తిని మనం అలవరుచుకోవాలి, దానివల్ల మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అలాంటి సదాచార సంపత్తి కలిగిన మహానుభావులందరికీ నమస్కారము. ధర్మం గురించి ఇలా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాము. ఇంకా భవిష్యత్తులో మన వైదిక వాంగ్మయానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ మన బంధువులకు, మిత్రులకు, పిల్లలకు అందరికీ తెలియజేస్తూ ఈ సనాతన ధర్మాన్ని చక్కగా మనకు తోచినంత వరకు నేర్చుకుంటూ ప్రచారం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇందులో మీరందరూ నాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. పరమాత్మ అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండురుగాక. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సెలవు. మళ్ళీ మంచి టాపిక్ తో, మంచి విషయంతో ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. నమస్కారం.